నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు 10 స్టార్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఎన్నికల్లో పోటీని రద్దు చేస్తూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేస్తున్నాం. ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గద్దల మునయ్య రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఒంటరి పోటీని రద్దు చేసుకుంటూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కార్యాలయం నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు గద్దల మునయ్య మాట్లాడుతూ, నిన్న జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల నుండి అరాచక పాలన చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేసి వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తీవ్రమైన అన్యాయం చేసిందని, అంతేకాకుండా ప్రజా హక్కులను కాలరాస్తూ దళిత, గిరిజన, మానవ ప్రాణాలకు రక్షణ లేదని, పల్లె నుండి పట్టణం వరకు ప్రజల సమిష్టి అభివృద్ధి లేదు కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు చరమగీతం పాడాలి అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలో ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఐక్యమై ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు నుండి ఎన్డీఏ కూటమి బలపరిచిన శాసనసభ మరియు పార్లమెంట్ అభ్యర్థులను తొందరలో కలిసి మా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఈ ప్రాంత పేద ప్రజల సమస్యలను వారి దృష్టికి తీసుకొని పోయి వారి గెలుపు కోసం మా ఏపీ ప్రజా సంఘం ఐక్యవేదిక అన్ని రకాలుగా కృషి చేస్తుందని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డక్కా చిరంజీవి, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఈ సమావేశానికి జిల్లా, రాష్ట్ర నలుమూలల నుండి ఇచ్చేసిన రాష్ట్ర నాయకులు డక్కా చిరంజీవి గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు అక్క కరుణమ్మ గారికి, అదేవిధంగా ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్కే రఫీ గారికి, అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు ఆరుమూల పాపారావు గారికి, అదేవిధంగా దక్కిల మండల అధ్యక్షులు కరుపుల సేనయ్య గారికి, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ గిరిజన సంఘ నాయకులు ప్రసాద్ గారికి, అదేవిధంగా నక్కల సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి అక్కలకు, అందరూ కూడా మైనార్టీ వాళ్ళ నుంచి వచ్చినటువంటి తమ్ముళ్ళకి అందరికి కూడా జైభీములు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక 175 స్థానాలలో, అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి గత నెల క్రితమే ప్రకటించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం అన్ని స్థానాల్లో పోటీ చేయ అభ్యర్థులను అందరూ కూడా రద్దు చేస్తూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన చేస్తుంది. దాదాపుగా 25 సంక్షేమ పథకాలను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క ఆర్థిక, సాంఘిక అసమానతలకు కారణమై ఉన్నది. ప్రజాస్వామ్య పరిరక్షణకు కరువై ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో సమిష్ట అభివృద్ధి పల్లె నుండి పట్టణం దాకా నిలిచిపోయి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా పోవాలంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేక మంది చాలా దేనాస్థితికి నెట్టవేయబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీటన్నిటికీ కారణము ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన వైఎస్ఆర్
ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పేసి కూడా అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు కూటమిగా ఏర్పడే సమయం ఆసన్నమైంది కాబట్టి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మా పోటీని రద్దు చేసుకుంటూ ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులకి మా సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ ఈ వాటి నుంచి తొందరలో కూడా ఈ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించినటువంటి శాసనసభ పార్లమెంటు సభ్యులను కూడా కలిసి వారికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ వాళ్ళ గెలుపు కోసం ఈ వాటి నుంచి మే 13వ తేదీ వరకు అన్ని రకాలుగా అన్ని మండలాల్లో మా ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కార్యకర్తలు, నాయకులు, మహిళలు, అభిమానులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులను కూడా చైతన్యపరిచి ఉమ్మడి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ వెంకటగిరి నియోజకవర్గ ప్రాంతంలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిని కూడా ప్రధానంగా మన్నవరం ప్రాజెక్టు, అదేవిధంగా డక్కీల మండలంలో ఆల్తరపాడు రిజర్వాయరు, అదేవిధంగా మోపూర్ రోడ్ సెంటర్లో దాదాపుగా 300 మంది ఎరుకుల యానాది నక్కల కులసలకు సంబంధించినటువంటి సెంటు భూములు అనేటువంటి పరిస్థితి, వాళ్ళ భూపోరాటం చేస్తున్నట్టు కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 6 మండలాల్లో ఇప్పటికీ సాంకేతిక విద్య సంబంధించినటువంటి ఈ 6 మండలాల విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో రేపు ఎన్డీఏ కూటమిలో కలిసినటువంటి అభ్యర్థులు ఈ ప్రాంతంలో ఒక సాంకేతిక విద్యాలయం కట్టించి వాళ్ళని దూర ప్రాంతాలకు వెళ్ళనీయకుండా ఇక్కడే వాళ్ళ సాంకేతిక విద్య, ఉన్నత విద్య చదువుకునే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు కూడా మేము విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు, యువకులు డిగ్రీలు చదివి అనేక ఉన్నత చదువులు చదివి దూర ప్రాంతాలకు వెళ్ళి రోజువారీ కూలీలుగా, రోజువారీ కార్మికులుగా మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా నివారించడానికి ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక విధానం తీసుకురావాలని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కూడా రేపు కలిసినటువంటి సమయంలో కూడా ప్రజలన్నీ సమస్యలను కూడా మేము వివరించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తొందరలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్డీఏ బలపరిచినటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ అభ్యర్థులను కూడా మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మా మహిళా నాయకులు అందరం కూడా కలిసి మా సమస్యల్ని, ప్రజా సమస్యల్ని వాళ్ళకి వివరించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎలాంటి లోటుపాటు లేకుండా ఖచ్చితంగా మేము